వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పిల్లల్లో ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయి, పిల్లల్లో ఆటిజంను ఎలా గుర్తించాలి, పిల్లల మానసిక ఆరోగ్య సంరక్షణలో తల్లిదండ్రుల పాత్రపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో, నమస్తే అండి. ముందుగా అసలు ఈ ఆటిజం అంటే ఏంటి, ఆటిజం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్ ఈస్ ఏ డీవియేషన్ ఇన్ ద సోషల్ బిహేవియర్. యాక్చువల్లీ ఆటిజం అనగానే అది ఒక పెద్ద డిసీజ్ అనుకొని దాన్ని ఒక బ్రాండ్ లాగా చేయటం కరెక్ట్ కాదు. నార్మల్ సోషల్ ఇంటరాక్షన్ కానివ్వండి, సోషల్ బిహేవియర్, మిగతా పిల్లలతో కలిసి ఆడటము, ఇటువంటి బిహేవియర్లో ఏదైనా చేంజ్ ఉంటే దాన్ని ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్ టుగెదర్ అన్నిటినీ కలిపి ఆటిజం స్పెక్ట్రమ్ అంటాం మేడం. ఓకే, మామూలుగా ఈ ఆటిజంను ఎర్లీగా ఎప్పటి లోపల గుర్తించగలమంటారంట? కొన్ని సంవత్సరాల క్రితం ఎర్లియర్ వీ యూస్ టు థింక్ 3 to 4 years వరకు ఆటిజంని డయాగ్నోస్ చేయటం కష్టంగా భావించేవాళ్ళము. బట్ మోర్ అండ్ మోర్ స్క్రీనింగ్ టెస్ట్స్ రావటం మూలంగా నౌ వీ విల్ బీ ఏబుల్ టు మేక్ ఏ డయాగ్నోసిస్ యాజ్ ఎర్లీ యాజ్ 8 to 10 months. సంవత్సరం ఫస్ట్ బర్త్డే దాటే లోపు కూడా కొన్నిసార్లు ఆటిజం యొక్క ఎర్లీ ఫీచర్స్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే సార్ కొంతమంది చెప్తూ ఉంటారు 11 నెలలు వచ్చినా కూడా పిల్లాడు కానీ పిల్ల కానీ పేరు పెట్టి పిలిచినప్పుడు పలకడం లేదు అని. అది వరి అవ్వాల్సిన విషయం అంటారా? ఖచ్చితంగా బై 8 to 9 months ఆఫ్ ఏజ్ పిల్లలు వాళ్ళ పేరుకి రెస్పాండ్ అవ్వాలి. ఆ టైంలోపు రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వీ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఒకటి, వాళ్ళ వినికిడి ఎలా ఉంది అనేది చూడాలి. కొన్నిసార్లు వినబడకపోవడం మూలంగా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. రెండోది, వినపడి కూడా రెస్పాండ్ అవుతలేరు అంటే కనుక ఆటిజం ఉండే లక్షణాలు సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని కలిసి డెవలప్మెంట్ అసెస్ చేయించాల్సిన అవసరం ఉంటుంది మేడం. అదేవిధంగా ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మొదటి పిల్లాడికి కానీ 3 years వచ్చినప్పుడు ఆటిజం లక్షణాలు గుర్తించినట్లయితే రెండో పిల్లాడికి మళ్ళీ 3 years వచ్చేసరికి ఆటిజం వస్తుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? యాజ్ ఎ పేరెంట్, ఒక పేరెంట్కి, ఆటిస్టిక్ చైల్డ్ ఉన్న పేరెంట్కి ఆ ప్రాబ్లం ఏంటి అనేది గుర్తించే అవకాశం చాలా ఈజీ అండి. యాజ్ కంపేర్ టు ఏ ఫస్ట్ టైం పేరెంట్ వాళ్ళకు ఆటిజం అంటే ఏంటి తెలియకుండా ఉండటం కంటే కూడా ఇది చాలా ఈజీ. కానీ ఒక పిల్లవాడికి ఉంటే నెక్స్ట్ చైల్డ్కి ఉండాలి ఖచ్చితంగా అని లేదు. కానీ 3 years వరకు ఎటువంటి ఫీచర్స్ ఎగ్జిబిట్ చేయకపోతే గనక ఆ ఏజ్లో ఆటిజం రావటం అనేది చాలా 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 అరుదు. ఎందుకంటే ఆ లోపే డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది గమనిస్తూ ఉండి ఆటిజంని డయాగ్నోస్ చేసేయచ్చు. 3.5 years వరకు ఎటువంటి ఫీచర్స్ లేవు అంటే కనుక తర్వాత ఆటిజం వచ్చే అవకాశాలు కొంచెం తక్కువే. ఓకే, అదేవిధంగా మనం తీసుకుంటే బాయ్కి గర్ల్కి వాళ్ళిద్దరిలో డిఫరెన్షియేట్ ఏమైనా ఉంటుందా ఆటిజంలో? అలాగే ఛాన్సెస్ అనేది ఎంతవరకు ఉంటాయి ఇద్దరికి? ఓకే, అబ్బాయిల్లో ఆటిజం ఛాన్సెస్ ఆర్ హయ్యర్ యాజ్ కంపేర్ టు గర్ల్స్ అండి. అంటే ఒక బాబుకి కనుక ఆటిజం ఉంటే, ఒక ఫ్యామిలీలో ఒకరికి ఆటిజం ఉంటే నెక్స్ట్ వచ్చే చైల్డ్కి, అబ్బాయి అయితే కనుక ఆటిజం ఉండే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 30% ఉంటుంది. అదే అమ్మాయి అయితే కనుక 15% ఉంటుంది. అండ్ ఓవరాల్ ఛాన్సెస్ ఆఫ్ ఆటిజం ఇన్ గర్ల్ చిల్డ్రన్ కూడా యాజ్ కంపేర్ టు బాయ్స్ మచ్ లెస్ అండ్ అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా తక్కువగా ఆటిస్టిక్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా సార్ ముందే మనం గుర్తించడం వల్ల, ఆటిజం లక్షణాలు గుర్తించడం వల్ల బెనిఫిట్స్ అనేది ఉంటాయా? ఏ విధంగా ఉంటాయంటారు? ఓకే, నేను లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు, అది డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ సోషల్ బిహేవియర్. కాబట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తూ వాళ్ళ డీవియేట్ అయిపోయినటువంటి సోషల్ బిహేవియర్ని నార్మల్ తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, వాళ్ళకు రావాల్సిన మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళకు ఆల్రెడీ ఉన్నటువంటి మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేసి డెవలప్మెంటల్ థెరపీ కానీ బిహేవియరల్ థెరపీ కానీ ఇవ్వటం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గెటింగ్ బెటర్ విల్ బీ మచ్ హయ్యర్. ఎర్లీగా థెరపీ స్టార్ట్ చేస్తే ఛాన్సెస్ విల్ బీ బెటర్ యాజ్ కంపేర్ టు లేట్ డయాగ్నోసిస్ అండ్ లేట్ ఇనిషియేషన్ ఆఫ్ థెరపీ అండి. అదేవిధంగా కొంతమంది అంటూ ఉంటారు 2.5 years వరకు వాళ్ళకి ఎదుగుదల బాగుంది, 2.5 or 3 years వరకు. ఆ తర్వాత సడన్గా వాళ్ళకి ఒక ఫీవర్ వచ్చి సడన్గా ఎదుగుదలలో మార్పులు వచ్చాయి, పలకడం మానేయడం లేకపోతే మాట్లాడడం మానేయడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వరి అవ్వాలంటారా? అది ఆటిజం అంటారా? ఇంట్రెస్టింగ్, ఖచ్చితంగా వరి అవ్వాలి. దీన్ని ఆటిస్టిక్ రిగ్రెషన్ అంటామండి. కొంతమందికి ఏదైనా ఫీవర్ లైక్ మెదడు వ్యాపు జ్వరం కానివ్వండి లేదా ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే కనుక
కనుక మైల్ స్టోన్స్ రిగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ముందుగా డెవలప్ అయిపోయినటువంటి మైల్ స్టోన్స్ తగ్గిపోవటం, లాస్ ఆఫ్ ప్రీవియస్లీ అక్వైర్డ్ మైల్ స్టోన్స్, దాన్ని న్యూరో రిగ్రెషన్ అంటాం. వాళ్ళకి కనుక తర్వాత స్పీచ్ కి రెస్పాండ్ అవ్వకపోవటం, అంటే పేరు పిలిస్తే పలకకపోవటం, ఇటువంటి ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఏమైనా ఉంటే దీన్ని రిగ్రెసివ్ టైప్ ఆఫ్ ఆటిజం అంటాం. ఖచ్చితంగా వరి అవ్వాలి. యూ షుడ్ కన్సల్ట్ ఏ పీడియాట్రిషియన్ ఆర్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ అండి. ఓకే, ఈ పిల్లల్లో లక్షణాలు చూసినప్పుడు తల్లిదండ్రులు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ఫస్ట్ టైం వాళ్ళకు ఈ లక్షణాలు కనబడటం, అంటే కొన్ని బేసిక్ సైన్స్ చెప్తాను. ఒకటి, వాళ్ళ పేరుకి రెస్పాండ్ అవ్వకపోవటము. రెండు, మిగతా పిల్లలతోటి కలిసి ఆడుకోకపోవటము. మూడోది, ఏది షేర్ చేసుకోకపోవడం. అంటే ఒక ఏజ్లో పిల్లలు దే ఎంజాయ్ షేరింగ్ దేర్ టాయ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ విత్ అదర్స్, అది కనుక లేకపోవటము. నాలుగోది, రిపిటేటివ్ బిహేవియర్, అంటే చేసిందే చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి ఒక కార్ టాయ్ ఇస్తే కనుక ఒక అబ్బాయి 2 years or 3 years old బాయ్, హీ షుడ్ బి సిమ్యులేటింగ్ దట్ కార్ రేస్ చేయటం లాంటిది చూసి ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఆ పిల్లవాడు కనుక దాంట్లో ఒక పార్ట్ని, ఒకటే టైర్ని చూస్తూ దాన్నే రిపీటెడ్గా చేస్తున్నాడంటే కనుక ఖచ్చితంగా ఆటిజం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో పిల్లల్లో ఇటువంటిది ఏదైనా బిహేవియర్ ఉంటే కనుక నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని కాబట్టి మా పిల్లవాడు కూడా ఇలానే ఉంటున్నాడు అని అనుకోకుండా ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని కలిసి ఒకసారి ఆటిజం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే, స్క్రీనింగ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ కాదండి, స్క్రీనింగ్ టెస్ట్ అనేది పిల్లల హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి ఒక స్కోరింగ్ ఇస్తాం. అది కనుక చేసి అది నార్మల్ ఉంది అంటే కనుక వీ కెన్ బి ఫైన్, అదర్వైజ్ వీ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అలాగే ఇప్పుడున్న పాండమిక్ తీసుకుంటే సార్, కోవిడ్ వల్ల ఆటిజం పెరిగిందా? వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయిందండి. ఆల్మోస్ట్ 2 to 3 times నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. దేర్ కెన్ బి 2 reasons. ఒకటి, కోవిడ్ వల్ల మిగతా పిల్లలతో ఇంటరాక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. పిల్లలు దే ఆర్ కన్ఫైన్డ్ టు హోమ్. And third one, both parents are working from home. They don't have joint families or other children to play with. So they are confined to only 1 or 2 children. So chances of their learning capacity is less. So దానివల్ల ఉండొచ్చు. రెండోది, ఇంక్రీస్డ్ స్క్రీన్ టైం. నార్మల్గా 30 minutes కంటే ఎక్కువగా స్క్రీన్ టైం చూపించకూడదు పిల్లలకి అని చెప్తాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తూ వేరే వాళ్ళు ఎవరు ఎటువంటి సపోర్ట్ లేకపోవడం మూలంగా 6 to 12 hours స్క్రీన్ టైం ఉన్న పిల్లలు కూడా చూస్తున్నాము. వాళ్ళల్లో స్పీచ్ డిలే అవ్వటము, లేదా స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీస్ రావటము, మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ చేయాలి అనే విషయం మర్చిపోవటము, దీనివల్ల ఆటిజం ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. లాస్ట్ 18 monthsలో ఆల్మోస్ట్ 2 to 3 times నెంబర్స్ పెరిగాయండి. అండ్ థర్డ్ రీజన్ కుడ్ బి diagnosis is becoming easier and better. More people are making a diagnosis. ఇప్పుడున్నటువంటి స్క్రీనింగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఏ ప్రైమరీ పీడియాట్రిషియన్ సిట్టింగ్ ఇన్ దేర్ క్లినిక్ కెన్ మేక్ ఏ డయాగ్నోసిస్. దాని మూలంగా కూడా ఇన్సిడెన్స్ పెరిగింది అని చెప్పొచ్చు మేడం. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే, పిల్లల్లో ఆటిజం అనేదే కాకుండా ADHD అనేది కూడా వింటూ ఉన్నాం. అసలు ఈ ADHD అంటే ఏంటి? ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. దీంట్లో 3 domains ఉండాలండి. ఒకటి, ఇన్అటెన్షన్, అంటే ఏదైనా ఒక విషయం మీద పూర్తిగా అటెన్షన్ లేకపోవటం. రెండోది, ఇంపల్సివిటీ. ఇంపల్సివిటీ అంటే అన్ని వెంటనే చేసేయాలి, ఒక దగ్గర ఉండకపోవటం, ఏదన్నా ఉంటే పగలగొట్టేసేయటము, ఇటువంటిది. మూడోది, హైపర్ యాక్టివిటీ. సో ఇన్అటెన్షన్, ఇంపల్సివిటీ, హైపర్ యాక్టివిటీ, ఈ 3 కనుక కలిసి ఉంటే అప్పుడు ADHD ఉండే అవకాశం ఉంటుంది. రీసెంట్గా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ బీయింగ్ రిఫర్డ్ విత్ పాసిబిలిటీ ఆఫ్ ADHD అంటున్నారు. వెన్ వీ మేక్ ఏ డయాగ్నోస్ ఆఫ్ ADHD చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే వెరీ ఈజీ టు సే మా పిల్లవాడు బాగా యాక్టివ్ ఉన్నాడు కాబట్టి ADHD ఉండొచ్చా అనేది. ఇది వీ షుడ్ మేక్ దిస్ డయాగ్నోసిస్ 2 different సెట్టింగ్స్లో. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో హైపర్ యాక్టివ్గా ఉండి, అటెన్షన్ లేకుండా ఉండి, ఇంపల్సివ్గా ఉండి, సిమిలర్ బిహేవియర్ ఇఫ్ ఈజ్ షోయింగ్ ఇన్ ద స్కూల్ ఆర్ నైబర్హుడ్ ఆర్ ప్లే ఏరియా. సో 2 different సెట్టింగ్స్లో సిమిలర్ బిహేవియర్ ఉంటే అప్పుడు ADHD అనేది డయాగ్నోస్ చేయాలి మేడం. మీరు ఇంతకుముందు చెప్తున్నారు సార్, ఎక్కువ యాక్టివ్గా ఉన్నప్పుడు లేకపోతే ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ ADHD అనేది ఉందని. అసలు మోర్ ఎనర్జెటిక్గా ఉన్న పిల్లలకి, ADHD ఉన్న పిల్లలకి అసలు డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఎనర్జెటిక్గా ఉన్న పిల్లలు అంటే కొంతమంది పిల్లలు మావాడు చాలా ఎనర్జెటిక్ అని చెప్పేసి అంటారు. అటువంటి పిల్లలు యూజువలీ ఒక సెట్టింగ్లో మాత్రమే, అంటే వాళ్ళకు కంఫర్టబుల్గా ఉన్న సెట్టింగ్స్, అంటే ఇంట్లో మాత్రమే అటువంటి హైపర్ యాక్టివిటీ చూపిస్తారు మేడం. దానికి తోడు వాళ్ళకి ఇంపల్సివిటీ అనేది ఉండకపోవచ్చు, లైక్ అన్ని పగలగొట్టడము, ఏజ్ అప్రాపరియేట్ ఇంపల్సివిటీ.
ఇంపల్సివిటీ అందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 year old చైల్డ్ వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. వాటిని థింగ్స్ పగలగొట్టడము, కింద పడేయటము ఇటువంటివి చేస్తారు. కానీ అన్యూజువలీ ఎక్సెసివ్గా చేయటం. రెండోది ఫిడ్జెటీగా ఉండటం, అంటే ఒక పని కంప్లీట్ అవ్వకముందే ఇంకో పని చేసేయాలనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక టీచర్ ఒక క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేయగానే ఆన్సర్ చేయటం, అంటే క్వశ్చన్ కంప్లీట్ అవ్వక ముందే ఆన్సర్ చేయటం, ఇది హైపర్ యాక్టివిటీ అండి. సో ఎనర్జెటిక్ చైల్డ్ విల్ డూ ఓన్లీ ఇన్ కంఫర్టబుల్ ఆర్ రొటీన్ సెట్టింగ్స్, వెరాజ్ ADHD ఉన్న పిల్లలు అదర్ సెట్టింగ్స్లో కూడా, అంటే ఇంట్లోనే కాకుండా స్కూల్లో కానివ్వండి, ప్లే ఏరియాలో కానివ్వండి, నైబర్హుడ్లో కానివ్వండి సిమిలర్ బిహేవియర్ చూస్తే అప్పుడు మాత్రమే ADHD అని చెప్పాలి మేడం. ఓకే, ఇప్పుడు ఈ లక్షణాలు కనుక పిల్లల్లో గుర్తిస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, సో సిమిలర్ టు ఆటిజం నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, లైక్ చిన్నప్పుడు ఫాదర్ కూడా అలాగే ఉండేవాడు కాబట్టి పిల్లవాడు అలాగే ఉన్నాడు అని బ్రాండ్ చేయకుండా ఇట్ కెన్ బి జెనెటిక్, అంటే వాళ్ళ ఫాదర్ అలా ఉన్నాడు కాబట్టి పిల్లోడు అలా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ న్యూరో బిహేవియరల్ ప్రాబ్లం వల్ల కూడా ఈ ADHD ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా తీసుకోకుండా ఖచ్చితంగా పీడియాట్రిషియన్కి చూయించి అసెస్ చేయించడంలో తప్పు లేదు. రెండోది 5 years కంటే ముందు ఈ ADHD అనే డయాగ్నోసిస్ చేయకూడదు. ఎందుకంటే 5 years లోపు పిల్లలకి ఏజ్ రిలేటెడ్ హైపర్ యాక్టివిటీ ఉంటుందండి. చాలా వరకు పేరెంట్స్ గమనిస్తే కనుక 3-4 year old పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి జంప్ చేస్తుంటారు, ఖాళీగా కూర్చోరు, పగలగొడుతూ ఉంటారు. అది ఏజ్ రిలేటెడ్. 5 years తర్వాత ఎప్పుడైతే వాళ్ళకు కొంచెం మెచ్యూరిటీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ టైంలో కూడా ఈ ఫీచర్స్ ఉంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని కలవాలి. ఓకే, ఇంకొంతమందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, స్టడీస్ పైన మా పిల్లలు బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ ADHD ఉందేమో అన్న డౌట్ ఉంది అని. ఓకే, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అంటే అటెన్షన్ డెఫిసిట్ లేదు కానీ ఇంపల్సివిటీ అండ్ హైపర్ యాక్టివిటీ కూడా ఉండొచ్చు. వాళ్ళల్లో స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీస్ అనేవి ఉండొచ్చు. చూడటానికి పిల్లలు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగానే ఉంటారు కానీ వాళ్ళు రాసే విధానము, వాళ్ళు చదివే విధానంలో Bని Dగా చదవటము, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ లెటర్స్ని మిస్ చేయటము, లేదా ఆర్డర్ ఆఫ్ లెటర్స్ని ఇన్వర్ట్ చేసి రాయటము, ఇటువంటివి ఉండే అవకాశం ఉంది. సో ఓన్లీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కదా అనేది కాకుండా మిగతా ఫీచర్స్ కూడా, అంటే చైర్లో కూర్చొని ఖాళీగా కూర్చోలేకపోవడం, కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉండటం, చేతులు ఖాళీగా ఉంచలేకపోవటము, ఏది దొరికినా పగలగొడుతూ ఉండటము, ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక ఇంపల్సివిటీ హైపర్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని కూడా సెకండ్ సెట్టింగ్, అంటే స్కూల్లో అలా ఉన్నాడు కదా మావాడు నార్మలే అనుకోకుండా ఒకసారి చూపించడంలో తప్పు లేదు. ఓకే, మీరు చెప్పినట్లే కొంతమంది ఏమనుకుంటారంటే చిన్నప్పుడు నేను ఇలా ఉన్నాను కాబట్టి నా పిల్లలు కూడా అలా ఉన్నారేమో అనుకుంటారు. సో పేరెంట్స్ ప్రభావం అనేది వాళ్ళపైన ఎంతవరకు ఉంటుంది? వీళ్ళు జెనెటికల్గా కానీ బిహేవియర్ పరంగా కానీ వాళ్ళని ఎంతవరకు ఇంపాక్ట్ చేయగలరు అంటారు? ఖచ్చితంగా మేడం, లైక్ చాలా వరకు పేరెంట్స్ ఇదే క్వశ్చన్ అడుగుతారు, చిన్నప్పుడు నేను అలాగే ఉండేవాను కాబట్టి మా వాడు ఇలాగే ఉన్నాడు అని అనుకుంటారు చాలా వరకు. ఒకటి జెనెటిక్ మూలంగా పిల్లలకి ADHD ఉండే అవకాశం ఉంటుందండి. దేర్ ఈజ్ స్మాల్ ఎవిడెన్స్ విచ్ సేస్ దట్ జీన్స్ ప్లే రోల్. కానీ పేరెంట్స్ బిహేవియర్ వల్ల ADHD రావడం అనేది చాలా అరుదు. కానీ పేరెంట్స్ గుర్తించలేకపోవటం మూలంగా ఆ ప్రాబ్లం వర్సన్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు కాన్సన్ట్రేట్ చేయలేకుండా ఏదైనా తప్పులు చేస్తే అది ప్రాబ్లం అని గుర్తించకుండా వాళ్ళని పనిష్ చేయటము, లేదా ఊరికే తిట్టటము, వాళ్ళని బ్లేమ్ చేయటము, దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల ADHD రావటం అనేది జరగదు. జీన్స్ వల్ల ADHD అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, పెరిగే కొద్దీ అంటే పిల్లల్లో ఇప్పుడు గుర్తించిన తర్వాత వాళ్ళు పెరిగే కొద్దీ అది తగ్గుతుందా, పెరిగిన తర్వాత కూడా అది ఉండే ఛాన్సెస్ ఉందంటారా? ఓకే, లైక్ ఐ సెడ్ 3 కాంపోనెంట్స్ అండి. ఒకటి అటెన్షన్ డెఫిసిట్, ఒకటి ఇంపల్సివిటీ, ఒకటి హైపర్ యాక్టివిటీ. ఒకటి హైపర్ యాక్టివిటీ అనేది పెరిగే కొద్దీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇంపల్సివిటీ అనేది పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లంగా తయారయ్యే అవకాశం ఉంది. అంటే 5 year old చైల్డ్ ఇంపల్సివ్ ఉంటే మ్యాక్సిమం ఒక టాయ్ బ్రేక్ చేయడమో లేకపోతే టీవీ బ్రేక్ చేయడమో చేస్తాడు. అదే అడలసెంట్ ఏజ్ గ్రూప్కి వచ్చిన తర్వాత, అంటే 10 to 18 yearsకి వచ్చేటప్పటికి వాళ్ళకు యాక్సెస్ టు అదర్ థింగ్స్ విల్ బీ హయ్యర్. సో ఇంపల్సివిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్అటెన్షన్ అనేది తగ్గకపోగా అది వేరే బిహేవియరల్ డిసార్డర్స్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది. సో 3 కాంపోనెంట్స్లో హైపర్ యాక్టివిటీ మాత్రం కొంచెం తగ్గొచ్చు. ఇన్యాక్టివిటీ అనేది వేరే బిహేవియరల్ డిసార్డర్ లాగా అవ్వచ్చు. ఇంపల్సివిటీ కెన్ వర్సన్ అండ్ వి సీ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంపల్సివిటీ సమ్టైమ్స్. డెలింక్వెంట్ అంటాం, అంటే పెద్దవాళ్ళు చెప్పిన దానికి ఖచ్చితంగా ఆపోజిట్ చేయటం. ఇది చేయొద్దు అంటే ఖచ్చితంగా అదే చేయటం, తప్పు చేయొద్దు అంటే ఇంకా పెద్ద తప్పు చేయటం, దీనిని డెలింక్వెంట్ బిహేవియర్ అంటాం. ఇది ప్రాబ్లం మాత్రం ఉంటుంది మేడం. ఓకే,
ఇప్పుడు ఏడిహెచ్డి పిల్లల్లో ఉన్నప్పుడు సార్ ముఖ్యంగా ఈ ఏడిహెచ్డి ఉన్న పిల్లలకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఏడిహెచ్డి వల్ల వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కానీ లేదా వేరే ప్రాబ్లం వల్ల ఏడిహెచ్డి కానీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంట? ఓకే, ఏడిహెచ్డి వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి టిక్ డిసార్డర్, అంటే కొంతమంది పిల్లలు ఊరికే కళ్ళు బ్లింక్ చేసేయడము, లేకపోతే గొంతు క్లియర్ చేసుకుంటున్నట్టుగా చేయటము, లేకపోతే ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ మూమెంట్స్, చేతులు స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ చేయటము, ఇవి టిక్ డిసార్డర్స్ అంటాము. ఇది ఒకటి అవకాశం ఉందండి. రెండోది స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ అనేది రావచ్చు. అంటే ఏడిహెచ్డి ఉన్న పిల్లలు కాన్సన్ట్రేట్ చేయకపోవడం మూలంగా వాళ్ళల్లో స్టడీ రిలేటెడ్ కానీ ఒక స్కిల్ రిలేటెడ్ కానీ బిహేవియరల్ డిసార్డర్స్ వచ్చే అవకాశం ఉందండి. సెకండ్ థింగ్ ఈజ్ వేరే డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏడిహెచ్డి రావచ్చు. అంటే కనుక ఆటిజంలో కొంతమంది ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిసార్డర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏడిహెచ్డి ఉండే అవకాశం ఉంటుందండి. దే బికమ్ లిటిల్ డిఫికల్ట్ టు ట్రీట్. హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళకు కూడా అర్లీగా థెరపీ ఇనిషియేట్ చేస్తే కనుక దే కెన్ బికమ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, ఇది డయాగ్నోస్ చేయడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా? స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్స్ కానీ లేదా స్కాన్స్ కానీ న్యూరో ఇమేజింగ్ కానీ అటువంటివి లేవు. కానీ కొన్ని రూల్ అవుట్ చేయడం కోసం కొన్నిసార్లు న్యూరో ఇమేజింగ్ చేస్తామండి. లైక్ సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, కొన్నిసార్లు అవి చేసి వేరే స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని అది రూల్ అవుట్ చేయడం కోసం స్కాన్స్ చేయాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్ అనేవి కొన్నిసార్లు అనీమియా ఇటువంటివి కూడా కెన్ లీడ్ టు ఏడిహెచ్డి, కాబట్టి అవి రూల్ అవుట్ చేయడం కోసం చేస్తాము. కానీ టు డయాగ్నోస్ ఏడిహెచ్డి ఆర్ ఆటిజం బ్లడ్ టెస్ట్ అనేవి లేవు. అది క్లినికల్గా ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానివ్వండి, లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కానివ్వండి, లేదా ప్రైమరీ పీడియాట్రిషియన్ కానివ్వండి, ఒక క్లినికల్ క్వశ్చనైర్ బేస్డ్ అసెస్మెంట్ చేసి దాన్ని ఎట్ రిస్క్, హై రిస్క్ ఉందా, లో రిస్క్ ఉందా అనేది చేయడానికి అవకాశం ఉంది. కానీ బ్లడ్ టెస్ట్స్ ఆర్ నాట్ ఫర్ మేకింగ్ ఏ డయాగ్నోస్ ఆఫ్ ఆటిజం ఆర్ ఏడిహెచ్డి అండి. ఓకే, ఈ ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ గుర్తించిన పిల్లల్ని మిగతా పిల్లలతో స్కూల్కి పంపించవచ్చా? ఏడిహెచ్డి ఉన్న పిల్లలు మిగతా పిల్లలకి వేరేలాగా ఉండరు. చూడటానికి మిగతా ఎనర్జెటిక్ పిల్లలు ఎలా ఉన్నారో వీళ్ళు అలానే ఉంటారు. దే క్యాన్ బీ సెంట్ టు స్కూల్. అంటే ఏడిహెచ్డి అని ఒక డయాగ్నోస్ చేయగానే అది ఒక పెద్ద రోగం తీరు ఆలోచించకుండా ఖచ్చితంగా వాళ్ళని మిగతా పిల్లలతోటి స్కూల్కి పంపించవచ్చు. హ్యావింగ్ సెడ్ దట్ బిహేవియరల్ థెరపీ ఇస్తూ ఉంటే కనుక ఈజీగా జెల్ అయిపోతారు. లేకపోతే దే క్యాన్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద స్కూల్. అంటే మిగతా పిల్లల్ని కొట్టడం కానివ్వండి, వాళ్ళ థింగ్స్ బ్రేక్ చేయడం కానీ ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళకు బిహేవియరల్ థెరపీ స్టార్ట్ చేసి వాళ్ళని మిగతా పిల్లలతో పాటు నార్మల్ స్కూల్కి పంపించవచ్చండి. ఆటిజం అనేది అగైన్ గ్రేడెడ్. మైల్డ్ ఆటిజం ఉంటే కనుక వాళ్ళు పిల్లలకి బిహేవియరల్ థెరపీ ఇస్తూ, అంటే ఇంటిగ్రేటెడ్ థెరపీ అంటాం. వాళ్ళకు హియరింగ్ అసెస్మెంట్ చేసి హియరింగ్ థెరపీ చేస్తూ వాళ్ళకి బిహేవియరల్ మోడిఫికేషన్ థెరపీ చేస్తూ ఉంటే కనుక మిగతా పిల్లలతో పాటు స్కూల్కి పంపించవచ్చు. సివియర్ ఫార్మ్ ఆఫ్ ఆటిజం లైక్ చాలా పెద్దగా అయ్యేంత వరకు 5-6 ఇయర్స్ వచ్చేంత వరకు గుర్తించకపోతే కనుక వాళ్ళకి నార్మల్ స్ట్రీమ్ లైన్లోకి తేవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటి పిల్లలకు మాత్రం ఇనీషియల్గా స్పెషల్ స్కూల్స్ అండ్ వాళ్ళకు స్పెషల్ థెరపీ బేస్డ్ స్కూల్స్ ఇచ్చేసి తర్వాత యాజ్ దే ఇంప్రూవ్ నార్మల్ స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, పిల్లల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ గుర్తించినప్పుడు అసలు పేరెంట్స్కి ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది? ఓకే, సమ్ డూస్ అండ్ డోంట్స్. ఒకటి, వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏడిహెచ్డి ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ, పనిష్ చేయటం కానీ, లేకపోతే తిట్టడం, కొట్టడం లాంటివి చేయకుండా వాళ్ళకున్న డిసెబిలిటీని ఎర్లీగా గుర్తించడం కోసము ప్రైమరీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి ఏదైనా స్పెసిఫిక్ థెరపీ అవసరమైతే కనుక అది ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయటం మూలంగా దే కెన్ గెట్ బెటర్. లాట్ ఆఫ్ టైమ్స్ పేరెంట్స్ విల్ థింక్ దట్ వాళ్ళ నాటినెస్ వల్ల అది చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని పనిష్ చేయడం జరుగుతుందండి. అలా కాకుండా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటూ ఎర్లీ డయాగ్నోస్ చేసి థెరపీ ఇనిషియేట్ చేస్తే కనుక దే కెన్ గెట్ బెటర్. ఓకే, పిల్లల్లో ఈ ప్రాబ్లం గుర్తించడం లేట్ అయితే, ఇన్ కేస్ లేట్ అవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, సివియారిటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని రికవర్ చేయొచ్చా? కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఇట్ కెన్ గెట్ వర్సన్ అండి. లైక్ ఇంపల్సివిటీ ఉంటే కనుక ఏడిహెచ్డి పిల్లల్లో లేట్ అయితే కనుక ఇంపల్సివిటీ ఏజ్తో పాటు అది పెరిగి డెలింక్వెంట్ బిహేవియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆటిజంలో లేట్ అయిన కొద్దీ వాళ్ళకు స్కిల్స్ ఏవైతే
పోయాయో అది మళ్ళీ తీసుకురావడం కొంచెం కష్టమవుతుంది. సో అర్లీగా డయాగ్నోస్ చేస్తే కనుక వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేసినటువంటి స్కిల్స్ని ఫైన్ ట్యూన్ చేస్తూ మిగతా ఇంటిగ్రేటెడ్ థెరపీ ఇస్తూ వాళ్ళని ఏ డీవియేషన్ అయితే ఉందో దాన్ని నార్మల్ పాత్లోకి తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. సో అర్లీగా డయాగ్నోస్ చేయటం మూలంగా ఎర్లీ థెరపీ ఇనిషియేట్ చేస్తే వాళ్ళు నార్మల్గా అవ్వటం చాలా హై ఛాన్సెస్ యాజ్ కంపేర్ టు ఎ చైల్డ్ హూ ఇస్ డయాగ్నోస్డ్ వెరీ లేట్. ఓకే, అలాగే డాక్టర్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఒకవేళ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎంత టైం లోపల, అంటే పర్టికులర్ టైం అంటూ ఏమైనా ఉంటుందా వాళ్ళు రికవర్ అవ్వడానికి? అలాగే ఒకవేళ లేట్ అయితే ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికలీ. ఏమవుతుందంటే నౌ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ ఆటిజం అండ్ థెరపీ బీయింగ్ ఇనిషియేటెడ్. ఐ వోంట్ సే ఎవ్రీబడి ఈజ్ రైట్, ఎవ్రీబడి ఈజ్ రాంగ్ అన్ను, బట్ ఇన్సిడెన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ యాజ్ కంపేర్ టు 2 years ago. సో వాళ్ళల్లో కొందరికి ఏమవుతుందంటే మేడం, అర్లీగా థెరపీ చేస్తున్న వాళ్ళకి ఫైన్, దే విల్ రికవర్. కానీ దే యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు ఆస్క్ ద ట్రీటింగ్ ఫిజిషియన్ ఆర్ ట్రీటింగ్ పీడియాట్రిషియన్ ఆర్ ఎ థెరపిస్ట్ టైం ఫ్రేమ్స్ అడగటం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 3 months లోపు ఈ పర్టికులర్ స్కిల్ వస్తుంది అని చెప్పేసి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇఫ్ వీ వర్క్ టువర్డ్స్ దట్ గోల్ దెన్ ఛాన్సెస్ విల్ బీ బెటర్. అంతేగాని బ్లాంకెట్ స్టేట్మెంట్ థెరపీ ఇస్తున్నాము సంవత్సరాలు పట్టొచ్చు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో టైమ్ ఫ్రేమ్స్, గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇనిషియేటింగ్ ఎ థెరపీ. ఆల్వేస్ హ్యావ్ ఎ రిటర్న్ గోల్. నెక్స్ట్ 6 monthsలో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అచీవింగ్ దిస్ పర్టికులర్ గోల్ అని పెట్టుకొని మనం థెరపీ ఇస్తే ఛాన్సెస్ విల్ బీ బెటర్ అండి. ఓకే, కొంతమంది అంటూ ఉంటారు సార్ కొన్ని వ్యాక్సిన్స్ వల్ల కూడా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని, అది ఎంతవరకు నిజం? ఆల్మోస్ట్ 2 to 3 decades, దాదాపు 25-30 years నుంచి ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉందండి. కొన్ని వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం వచ్చే అవకాశాలు ఉన్నాయని. నౌ దేర్ ఈస్ ఎనఫ్ అండ్ మోర్ ఎవిడెన్స్, రీసెర్చ్ లిటరేచర్ హెస్ షోన్ దట్ వ్యాక్సిన్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఆటిజం అట్ ఆల్. And it is very difficult to do a trials or research in children because no parent will agree to do a research on their child అండి. But vaccines are proven to protect us from lot of diseases. ఒక పర్టికులర్ వ్యాక్సిన్ మనం ఇస్తున్నామంటే చాలా రీసెర్చ్ జరిగి దాని మీద ఎంతో ఎక్స్పెండిచర్ పెట్టి రీసెర్చ్ చేసి తర్వాతనే మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. దానివల్ల ఉండే అటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ more than 1000% chances are higher that it will be of benefit to your child rather than causing harm. And the myth or rumor ఏదైతే ఉందో వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం వస్తుందనేది టోటలీ బేస్లెస్ రూమర్ అండి. ఇట్ ఈస్ a debate which is going on for more than 20 years, but there is no evidence to show that vaccines are directly responsible for autism. ఓకే, మామూలుగా మనం చూసుకుంటే సార్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మొదటి పిల్లాడికి కనుక వచ్చినట్లయితే రెండో పిల్లాడు కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు. సో ఆ డిఫరెన్స్ అంటే పేరెంట్ ఎలా మేనేజ్ చేయాలంటారు? ఓకే, నార్మల్గా ఏదైతే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 months కల్లా హెడ్ కంట్రోల్ ఉండాలి, 4 నెలల వరకు బోర్ల పడాలి పిల్లవాడు, 6 months వరకు కూర్చోవాలి, ఇట్లా కొన్ని స్టాండర్డ్ మైల్ స్టోన్స్ ఉంటాయండి. అవి కాకుండా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే 2 months లోపు 8 to 10 weeks వచ్చేటప్పటికి పిల్లవాడు లేదా పాప మనల్ని చూసి నవ్వకపోతుంటే గనక అది absence of social smile, అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ సైన్ అండి. ఆల్మోస్ట్ 3 monthsలో వీఆర్ మేకింగ్ ఏ డయాగ్నోసిస్ దట్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఏ డిలేడ్ డెవలప్మెంట్. అదే 6 months లోపు పిల్లవాడు బోర్ల పడకపోతే అది ఒక నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ సైన్. 9 months లోపు పేరుకి రెస్పాండ్ అవ్వకపోతే అది ఒక రెడ్ ఫ్లాగ్ సైన్. ఇటువంటివి అర్లీగా గుర్తించే అవకాశాలు ఉంటాయి మేడం. ఓకే, ఒకసారి రికవర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎటువంటి సిచ్యువేషన్స్లో ఇలా జరుగుతుంది? లైక్ ఐ సెడ్ ఆటిజం ఈజ్ నాట్ ఏ డిసీజ్ అండి. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఏ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ కానీ మలేరియా కానీ కానివ్వండి, అది ఒక క్యూరబుల్ డిసీజ్. Whereas autism is a deviation from normal social behavior. When I say that ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్కలాగా యునీక్ ఉంటారండి. ట్విన్స్ ఉన్నా కూడా ఒక పిల్లవాడు చేసింది వాళ్ళ ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ చేయాలని లేదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇండిపెండెంట్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునీక్. సో ఇది ఒక డిసీజ్ కాదు, డీవియేషన్ ఫ్రమ్ సోషల్ బిహేవియర్. కొంతమంది పిల్లలు ఓపెన్గా అందరితోటి కలిసిపోవటము మాట్లాడటం చేస్తారు, కొంతమంది పిల్లలు కొంచెం తక్కువగా మాట్లాడతారు. అంతేగాని అసలు ఎవరితోటి మాట్లాడకుండా ఉండటము,
మిగతా పిల్లలతోటి కలవకుండా ఉండటము, ఐ కాంటాక్ట్ లేకపోవటం, అంటే పేరెంట్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవటము, ఇటువంటివి డీవియేషన్ అంటాం. ఈ డీవియేషనే కానీ అది ఒక డిసీజ్ కాదు. కాబట్టి దాని నుంచి పూర్తిగా కోలుకోవటం అనేదే ఒక తప్పు సెంటెన్స్. సో వాళ్ళు ఆ డీవియేషన్ నుంచి నార్మల్ పాత్లకు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే దే కంటిన్యూ టు హ్యావ్ బిహేవియరల్ థెరపీ టు రిమైన్ ఆన్ ద నార్మల్ పాత్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ADHD అలాగే ఆటిజం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.